డీహైడ్రేషన్ సమస్యని తగ్గించే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: మామిడికాయలు, బెల్లం పొడి, జీలకర్ర, నల్ల ఉప్పు, నీళ్లు, పుదీనా ఆకులు. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇప్పుడు తయారీ విధానం చెప్తారా? అలాగే ముందు తయారు చేయడానికి ముందే మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని మిగతా మాట్లాడుకుందాము. ఇందులో ఇప్పుడు సుమారుగా ఒక కప్పు నీళ్లు పోసుకుందాం. ముందుగా మనం మామిడికాయలు తీసుకుందాం. మామిడికాయ అంటే ఇలా ముక్కల్లాగా చెక్కు తీసేసి ముక్కల్లాగా తరిగైనా మనం తీసి పెట్టుకోవచ్చు. లేకపోతే మొత్తం మామిడికాయని ప్రెషర్ కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించేసుకుని తర్వాత ఆ పైన ఉన్న తొక్క తీసేసి గుజ్జులాగానైనా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడైతే ఇలా ఉడికించి చూపిస్తున్నాము. సుమారుగా ఒక కప్పు మామిడికాయ ముక్కలు కానీ మామిడికాయ గుజ్జు కానీ లెక్కేసుకోండి. ముక్కల్ని మనం ఇప్పుడు ఉడికిద్దాం. నీళ్ళలో వేసి ఉడికించేద్దాం అవి. ఈ ముక్కలు ఉడికేలోపు మనం మిగతా పదార్థాలన్నింటి గురించి చెప్పుకుందాం ఒకసారి. ఇందులో మనం బెల్లం ఒకటి వేసుకుంటున్నాం కదా. బెల్లం ఏమో ఇప్పుడు ఒక కప్పు గుజ్జు తయారైనట్టయితే కనుక ఒక పావు కప్పు బెల్లాన్ని పొడిలాగా చేసేసుకుని పక్కన పెట్టి ఉంచుకుందాం. బెల్లం కూడా దగ్గర ఉంచండి, మనం ఉడికిన తర్వాత కలుపుదాం అన్ని కూడాను. తర్వాత జీలకర్రను కూడా వేయించి పొడి చేసి ఉంచేసుకోవాలి. కొద్దిగా ఎంత వేయాలో నేను తర్వాత చూపిస్తాను. జీలకర్ర కూడా పొడిగా రెడీగా పెట్టి ఉంచుకోండి. తర్వాత మామూలు ఉప్పు కాకుండా ఇది డీహైడ్రేషన్ కోసం మనం బ్లాక్ సాల్ట్ అని ఉంటుంది, నల్ల ఉప్పు. ఈ ఉప్పుని రెడీగా ఉంచుకోవాలి. అలాగే పుదీనా ఆకులు ఆప్షన్ అనమాట. ఎవరికైనా ఇష్టం లేదు ఆ వాసన అనుకుంటే తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ పుదీనా ఆకులు ఉంటే ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ తొందరగా బాగా పనిచేసి వేసుకున్నటువంటి ఈ పత్యాహారం అంటే తిన్న పత్యాహారం తొందరగా వంట పట్టడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ పుదీనా ఆకులని బాగా శుభ్రంగా కడిగేసి రెడీగా పెట్టించుకోవాలి. ముక్కలు కొంచెం మెత్తగా ఉడికే వరకు మనం దాన్ని ఉడకనివ్వాలమ్మా. ఒకసారి చూడండి అమ్మా, బాగా ఉడికిపోయిందేమో అది. ఒకసారి గట్టెతోటి ఇలా అనేస్తే మెత్తగా అయిపోతుంది కదా అంతా గుజ్జులానే. బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. మనం ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా బాగా గుజ్జులాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా గుజ్జులా వచ్చిన తర్వాత ఇది సుమారుగా ఒక కప్పు గుజ్జు అనుకుంటే దీనిలో 4వ వంతు బెల్లం పొడి కలపాలన్నమాట. మనం ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు కలిపేసేయండి దాన్ని బాగాను. రెండు కరిగిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. బెల్లం వేసేసాం కదా, కరిగిపోతుంది ఆ బెల్లం. ఇప్పుడు జీలకర్ర పొడి ఒక పావు చెంచా వేద్దాము. తర్వాత ఒక 10 వచ్చేలాగా పుదీనా ఆకులు వేసేద్దాం. సుమారుగా వేసుకుంటాం, దానికి పెద్దగా కొలత అవసరం లేదు. మనకున్న పరిమాణాన్ని బట్టి మనకి ఎంత ఇష్టమో దాన్ని బట్టి వేసుకోవచ్చు. అది రుచికి సరిపోయేలాగా నల్ల ఉప్పు కలుపుకుందాము. కొద్దిగా సరిపోతుంది, ఇది ఎక్కువ అవసరం లేదు. వేసేయండి చాలు. అన్నీ బాగా కలిపేసేయండి. మొత్తం అన్నీ కలిసిపోయాయి కదా, ఆ బెల్లం అంతా కరిగిపోయి ఒక హల్వా లాగా తయారైపోయింది మనకి. ఇప్పుడు మంచి వాసన కూడా బాగా వస్తుంది. ఇప్పుడు పుదీనా తర్వాత జీలకర్ర పొడి వాసన అన్నీ మంచి సుగంధం కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు డీహైడ్రేషన్ తగ్గించే పత్యాహారం బేసిక్గా మనకి రెడీ అయిపోయినట్టేనమాట. మరి దీన్ని ఏ విధంగా వాడుకోవాలి? దీన్ని ఏం చేయాలంటే డీహైడ్రేషన్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే రాకుండా నిరోధించడం కోసమైనా సరే
ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి హల్వా లాంటి మామిడికాయ గుజ్జుని ఒక చెంచా గుజ్జుకి ఒక గ్లాస్ నీళ్లు కలుపుకోవాలన్నమాట. మనం ఒకసారి చూపించుదామా. ఒక స్పూన్ గుజ్జు తీసుకోండి. సుమారుగా ఒక గ్లాస్ నీళ్ళు ఇందులో కలుపుకోవాలి మనం. ఇలాగా కలిపేసుకుని ఒక పానీయం లాగా అన్నమాట. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు ప్రివెంటివ్గా. అలా కాకుండా ఒకవేళ ఆల్రెడీ డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే ఎవరికైనా డీహైడ్రేషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నట్టయితే కనుక ఒక పెద్ద చెంచాడు గుజ్జుని ఒక గ్లాస్ నీళ్ళతో, ఒక చల్లటి నీళ్ళు ఒక గ్లాస్ పోసి అందులో కలిపేసుకుని ఒక పానీయంలాగా రోజులో 3 సార్లు తీసుకోవచ్చు. అలాగే ఎండాకాలంలో బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు డీహైడ్రేషన్ రాకుండా ఉండడం కోసం కూడా ఈ విధంగా ఒక గ్లాస్ పానీయంలాగా ఇప్పుడు మనం తయారు చేసినటువంటి పత్యాహారాన్ని తాగి బయటకు వెళ్తూ ఉన్నట్టయితే కనుక మనం ఈ డీహైడ్రేషన్ నిరోధించడానికి కూడా ఈ మనం చేసిన పత్యాహారం ఉపయోగపడుతుంది. అంటే ప్రివెంటివ్గాను వాడుకోవచ్చు. ఎవరికైనా డీహైడ్రేట్ అవుతూ ఉన్న లక్షణాలు కనిపించినప్పుడు కూడా దీన్ని తాగొచ్చు అనమాట. డీహైడ్రేషన్ ఆపడం కోసం తాగొచ్చు కనుక ప్రతి వాళ్ళు ఒక పానీయంలాగా రోజు ఒక గ్లాస్ తీసుకోవచ్చు దీన్ని. డాక్టర్ గారు, మరి ఇలా తయారు చేసుకునే ఈ గుజ్జు ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఇది సామాన్యంగా ఏంటంటే ఒక 15-20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం ఎందుకైనా సేఫ్, మరీ ఎండగా ఉంది కనుక దాన్ని ఒక సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసుకుంటే 3-4 నెలలు అయినా కూడా ఏం కాదు అది.